ఒరేయ్, ఏంట్రా ఈ నిద్ర? అవతల కొండంత పని నెత్తిమీద పెట్టుకుని లేవరా నాయనా, కొబ్బరికాయ కొడతాను. శేషారెడ్డి మంత్రాలు చదువుతూ అటు ఇటు దొర్లించేస్తుంటే బద్ధకంగా కళ్ళు విప్పాడు చక్రధరం. తెరిచి తెరవగానే అతడి నేత్రాలకు ముందుగా కనిపించింది కళకళ్లాడుతున్న వందనాదేవి. దగ్గరున్న రెడ్డి ప్రభుతులు కనిపించలేదు. దూరంగా పాదులుకున్న కూరలు కోస్తున్న ఆకాశ నీలం జరీబుట్ట వస్త్రాలతో స్వర్ణ కంకణాలు, హారాలు, జడగంటలు ధరించి తలలో పూలమాలలతో పాలభాగాన ఉదయభానుని బోలిన కుంకుమ రాగంతో లక్ష్మీ కళతో విలసిల్లుతున్న వందనాదేవిని చూస్తూ చిరునవ్వుతో లేచాడు మంచం మీద నుంచి. ఆహా, లేస్తూనే నిన్ను చూశాను. లక్ష్మిలా దర్శనమిచ్చావు. చూడాలి ఏం శుభం జరుగుతుందో అన్నాడు నవ్వుతూ. వందన విని విననట్లు, చూసి చూడనట్లు లోపలికి నడిచింది. అన్యాయంరా, శేషారెడ్డి ప్రారంభించాడు. అతి శ్రమపడి అరచరచి అరగంట నుంచి లేపితే కన్నెత్తైనా చూసావా నన్ను? పైగా ఘనతంతా ఆవిడిదా? చిరునవ్వుతో తల తిప్పి చూశాడు చక్రధరం. ఏరా, పొద్దున్నే ఇలా వచ్చావు? మరి మీరు పొలాలకు మందు జల్లించుకోరు? అందుకేగా నీకోసం వచ్చాను. 7 గంటలు దాటితే ఇది పొద్దున్నేనా నీకు? అది సరేగాని నేనెందుకురా? రాత్రే వాళ్ళందరికీ చెప్పానుగా. అయితే మాత్రం నువ్వుంటే కాస్త వాళ్లతో ఏ మాటైనా మాట్లాడడానికి చేయడానికి అనువుగా చనువుగా ఉంటుంది. కాంపౌండర్ ప్రవేశించాడు. ఇంకా ఆసుపత్రికి రాలేదని చూద్దామని వచ్చానండి అంటూ నసిగాడు. రాత్రి కొంచెం ఆలస్యంగా నిద్రపట్టిందిలే. అయితే పేషెంట్స్ ఎక్కువగా వస్తున్నారా? ఎక్కువ లేరనుకోండి. చక్రధరం రెడ్డివైపు తిరిగాడు. వాళ్ళు గోల పెట్టరట్రా మరి. అయినా పనేముందక్కడ? నీ పని లేకపోవడం ఏమిటి? చక్రధారుడువు, నువ్వు లేందే కురుక్షేత్ర యుద్ధం ఎక్కడిది? అందరూ నవ్వేశారు. చక్రధరం నవ్వలేదు. అయితే కురుక్షేత్ర యుద్ధం తథ్యమనే అంటావా అన్నాడు సాలోచనగా చూస్తూ. అనే అనిపిస్తోంది. అయినా ఏమో కాని ఇప్పుడు మాత్రం నీ రాక చాలా అవసరం. బాబాబు, నా మాట తీసేకు. బావుందిరా నీ బ్రతిమలాడ్డం. నువ్వు రమ్మంటే తప్పకుండా వస్తాను. ఇంత ప్రాధేయపడలా అని కాంపౌండర్ వైపు తిరిగి, నాకు కొంచెం పనుంది, ఈ పూటకి వచ్చిన వాళ్ళని ఎలానో సమాధానపరిచి పంపాయి అని మొహం కడుక్కోవడానికి నూతివైపు నడిచాడు. 5 నిమిషాల్లో స్నానం కూడా ముగించి వంటషెడ్లోకి వెళ్లాడు. అతడు ఊహించినట్టుగా గాక లక్ష్మీదేవి, వందనాదేవి కూడా ఎప్పటి మాదిరిగా ప్రశాంత వదనాలతో ఒకరికొకరు సాయపడుతూ పనులు చేసుకుంటున్నారు. లక్ష్మీదేవి కూరలు తరుగుతోంది. వందన అప్పుడే కాఫీ కలిపి పంచదార వేస్తోంది. ఇంకా అవలేదట అమ్మాయి, అబ్బాయి ఇక్కడికే వచ్చేశాడు అంది లక్ష్మీదేవి చక్రధరాన్ని చూసి. అయిపోయిందత్తయ్య అంటూ, బావా మీరు నడవండి, అందరికీ అక్కడికే తీసుకొస్తాను. టిఫిన్ కూడా ప్లేట్లో పెట్టి ఆలస్యం లేదు అంది వందన. తృప్తిగా వెళ్ళిపోయి రెడ్డి వాళ్ల దగ్గర కూర్చున్నాడు చక్రధరం. భోజనాలకు గల అభ్యంతరం పలహారాలకు లేదు. ఏం ఆచారాలు, ఏం మనుషులు అని నవ్వుకున్నాడు తనలో తను. ఎరువులు మిశ్రమం చేసి హెలికాప్టర్ తొట్టిలో పోశారు. కరణము, ఊళ్ళో మోతుబరులు చాలామంది వచ్చున్నారు పొలాల దగ్గరకు. అసలు హెలికాప్టర్ను చూడాలనే కుతూహలంతో ఇంచుమించు గ్రామమంతా అక్కడే గుమిగూడారు. ఘరానా ఇళ్లలోని స్త్రీలు తప్ప. కరణం జయరాంకు ఏంటేంటో నూరు పోస్తున్నాడు. అతడు అతి శ్రద్ధా వినయాలతో ఊకొడుతున్నాడు. ఒక్కో కొంటెచూపు చక్రధరంపైకి విసురుతూ. నమస్కారమండి అన్నాడు చక్రధరం ఏమీ ఎరగనట్టు కరణం దగ్గరికి వెళ్ళి. కరణం ముఖం ఎందుకో అతన్ని చూడగానే చిటపట్లాడిపోయింది. వినిపించుకోనట్టు ముఖం మరోవైపుకు తిప్పుకున్నాడు. అక్కడే ఉన్న అతడి కొడుకు పరమేశ్వరం ఎవరితోనో మాట్లాడుతున్నట్టు అక్కడ్నుంచి గబగబా వెళ్లిపోయాడు. ఒక్క క్షణం చక్రధరం ముఖం చిన్నబోయి వెంటనే తేరుకొంది. కిందటి సాయంత్రం జరిగిన సంగతి మనసులో మెదలగా అదే కారణమని నిశ్చయించుకుని తలపంకిస్తూ అక్కడ్నుంచి వెళ్లిపోయి బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ దగ్గర నిల్చున్నాడు. అట్టే ఆలస్యం లేకుండానే హెలికాప్టర్ పైకి లేచింది. కరణం ముఖం ఏమీ బాగాలేదు. ఎక్కడా కళేలేదు. చీటికి మాటికి కర్తవ్య మూడుళ్లా అయ్యి అటూ ఇటూ దిక్కులు చూస్తూ ఆందోళిత వదనంతో చూడసాగాడు మందులు జల్లుతున్న హెలికాప్టర్ని. అతడి కుడిభుజమైన మునసబు కోసం అలా ఎదురుతెన్నులు చూస్తున్నాడని అందరూ పసిగట్టారు. 8 గంటలకు పైకి లేచిన హెలికాప్టర్ మధ్యాహ్నం 2 గంటల వరకు తన ఇష్టానుసారం తన పని తాను కానిచ్చి కిందకు దిగింది. చాలామందికి అది కింద తిరుగుతూ చెట్లను తప్పించుకుంటూ మెలికలు తిరుగుతుండడం చూసి ఆశ్చర్యపోవడంతోనే సరిపోయింది. అన్ని పొలాలకు సమపాళ్లలో అందింది అంటూ 2 చేతులు దులుపుకుంటూ సగర్వంగా చూసిన జయరాంకు అక్కడెక్కడ కరణం జాడ కనిపించలేదు. చక్రధరం, అతడు, శేషారెడ్డి బృందము ముఖాముఖాలు చూసుకుని గుమ్మరంగా నవ్వుకున్నారు. కొందరి ముఖాల్లో ఆనందం, ఇంకొందరి వదనాల్లో ఆశ్చర్యం,
మరికొందరి నేత్రాల్లో ఆందోళన, మిగిలిన వారి తీరుతెన్నుల్లో క్రోధావమానాలు స్పష్టంగా ద్యోతికమవుతున్నాయి. ఎంత కండకావరం! మా మాటను మీరిని ఎవడు ఉద్యోగమైనా నిలిచిందా? ఎవడైనా బ్రతికాడా? మీసాల మీదకి పోబోయాయి కొన్ని చేతులు. ఇంతకాలానికి మునసబుని ఎదిరించే మొనగాళ్లు బయలుదేరారా? గర్జించాయి కొన్ని కంఠాలు. మునసబు ఊళ్ళో లేకపోవడం వల్ల మన అందరి పొలాలకు అందింది మందు. ఆఫీసర్ బాబు మంచోడు. కొందరి ముఖాలు విప్పారాయి. ఇప్పుడేముంది, ముందున్నాయి ముసళ్ళ పండగలు. మునసబు ఊళ్ళోకి రావాలి, గ్రంథం రసపట్లో పడాలి. ముందు ముందు చూడబోయే సినిమాను ఊహించుకుని ఉవ్విళ్ళూరుతున్నాయి కొన్ని ముఖాలు. ఎవరి మాటలు లెక్క చేయకుండా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ గృహోన్ముఖులయ్యారు చక్రధరం, శేషారెడ్డి, అతని అనుయాయులు. బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసరు జయరాం హెలికాప్టర్ పైలట్. ముందు చెప్పనందుకు మన్నించాలి. ఇవాళ అందరికూ భోజనాలు మా ఇంట్లో, అంటే మా ఆశ్రమంలో ఏర్పాటు చేయించాను అన్నాడు డాక్టర్ చక్రధరం. శేషారెడ్డి అదిరిపడ్డాడు. రాత్రంతా గొడవ జరిగింది. రెడ్డి కులస్తుని సహపంక్తినే తన కుమారుడు భోజనం చేయడానికి ఇష్టపడలేదు లక్ష్మీదేవి. ఖండితంగా ప్రవర్తించింది. మరిప్పుడు క్రిస్టియన్తో కలిసి భోజనం చేసే ఏర్పాట్లు చేశానని చెప్తున్నాడు. అతడికసలు మతుందా లేదా? ఎందుకండి మీకంత శ్రమ? మాకు మా ఏర్పాట్లు ఎలాగో ఉన్నాయిగా అన్నాడు ఆఫీసర్. అది సరేలండి, కానీ ఇదివరలోనే నేను అసలు ఓసారి మిమ్మల్ని ఆహ్వానించాలనుకున్నాను. కానీ సందర్భం కుదరలేదు. జయరాం కూడా నాకు చెప్పుకోదగిన స్నేహితుడు. నా ఆహ్వానం తిరస్కరించకుండా మన్నిస్తే చాలా సంతోషిస్తాను అన్నాడు చక్రధరం. అందరూ సంతోషంగానే ఒప్పుకున్నారు. అంతా ఆశ్రమంలో ప్రవేశించేసరికి మధ్యాహ్నం 2 గంటలైంది. ఆహాహా, ఎంత చల్లగా ఉంది, ఎంత ప్రశాంతంగా ఉంది అన్నాడు ఆఫీసర్ తోట నలువైపులా కలి చూస్తూ. వైశాఖ మాసం సూర్యుడు ఇక్కడకు రావడానికెందుకో భయపడుతున్నట్టుగా ఉంది. ఆహా, ప్రాణాలు లేచొస్తున్నాయి అన్నాడు జయరాం ఒక చెట్టు కింద హాయిగా చతికిలి పడుతూ. పట్టణాలు వదిలి ఈ పల్లెల్లో ఎలా ఉన్నావో అనుకున్నాను, కానీ నీ అంత అదృష్టవంతుడు లేడురా చక్రి. ఏ పట్టణమో నగరమో కాదు సరికదా, స్వర్గం కూడా అక్కర్లేదు ఇటువంటి ప్రశాంత ప్రదేశంలో ఉంటే. అందరికీ చిరునవ్వే సమాధానంగా విసిరి కూర్చోమని చెప్పి లోపలికి వెళ్లారు చక్రధరం, శేషారెడ్డి. వందనాదేవి, శేషారెడ్డి భార్య నాగమణి హడావిడిగా వడ్డన ప్రయత్నాలు చేస్తున్నారు. వందన, అమ్మేది? మెల్లని స్వరంతో బెదురుతూ ప్రశ్నించాడు చక్రధరం. అంతా ఎండలో వచ్చినట్లున్నారు. ముందు మంచినీళ్ళో మజ్జిగ దాహమో పంపించమంటారా? ప్రసంగం మార్చింది వందనాదేవి. అలాగే పంపించు, కానీ అమ్మేది? కోపంగా ఉందా? వందన ఇబ్బందిగా పెట్టింది ముఖం. సమాధానం ఈలేదు. రెడ్డన్నాడు మెల్లగా. వస్తుందా అనే అనుమానం దేనికి? అమ్మకు నిశ్చయంగా కోపం వస్తుంది. వస్తుందని తెలిసి నువ్వెందుకిలా ప్రవర్తిస్తున్నావో అర్థం కావడం లేదు. నాకు ఏమన్నా ఎలా ప్రవర్తించినా అమ్మ నీకెలాగో నాకు అంతే. ఆమె దగ్గర నాకు అభిమానం, అవమానం అనే 2 పదాలు గుర్తురావు. అందుకే అంత జరిగినా రాత్రలా భోజనం చేయగలిగాను. మన స్నేహం చెడలేదు. తెలుసు రెడ్డి. కృతజ్ఞత, ప్రేమ తొణికిసలాడే నేత్రాలతో అన్నాడు చక్రధరం. మా మధ్య వాగ్వాదాలు, కలహ ప్రసంగాల్లోకి దిగిరాగానే ముందు చూపుతో నువ్వు నీ వ్యక్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని వెనకకు నెట్టి అలా ప్రవర్తించావు. సిగ్గుతో మనసు అంగీకరించక మళ్లీ ఆ విషయం నీ దగ్గర ఎత్తలేకపోయా నేను. అటువంటి పరిస్థితుల్లో ఎంతటి ఆత్మీయుడైనా తనకు జరిగిన అవమానం గురించే ఆలోచించి ఆర్భాటం చేస్తాడు గాని నీవలే అంత విశాల హృదయంతో సామరస్యం సృష్టించాడు. అది సరే, అలా ఉండని విసుగ్గా పెట్టాడు ముఖం. ఇప్పుడు నన్ను శ్లాఘించమని కాదు నేనా ప్రసక్తి ఎత్తింది. అమ్మే గనుక మళ్లీ అటువంటి ఆర్భాటం చేస్తే పరిస్థితి చాలా విషమిస్తోంది. కాని రాత్రి జరిగినట్లుగా ఇంట్లో వ్యక్తుల మధ్య ఘర్షణలా ఆగిపోదు. స్నేహితులు, పరాయివాళ్లు కూడా, పరువులు, స్నేహాలు అన్నీ దెబ్బతింటాయి. వాళ్లకు మనకు కూడా అవమానంగానే ఉంటుంది. ఆలోచించుకో మరి. బాగుంది, ఎలాగో అమ్మను ఒప్పిస్తాం గాని స్నేహితుడికి ఓ పూట మర్యాద చేయకపోతే ఇంకెందుకు బ్రతుకు? ఇక వందనకు యథార్థం చెప్పివేయక తప్పలేదు. అత్తయ్యకు కోపం వచ్చి వెళ్ళిపోయింది. సరే, ఇక్కడే ఉండి ఆర్భాటం చేసే కన్నా వెళ్ళిపోవడమే మంచిది. అందుకే నేను శేషన్నయ్య భార్యకు కబురు పంపాను సాయం రమ్మని పనికి. ఎంతకు ఏం జరిగిందో వివరంగా చెప్పు అని అడిగాడు చక్రధరం. చెప్పుకోవచ్చులేండి, ఇప్పటికే పొద్దు తిరిగిపోయింది. వేళ మించిపోయింది భోజనాలకు. ఈ వరండాలో వెయ్యమ ఆకులు, ఆ మామిడి చెట్టు కిందైతే సరదాగా ఉంటుంది మీకు. ఏమంటారు? తృప్తిగా చూశాడు చక్రధరం. ఏమంటాను, నీకన్నీ తెలుసు అంటాను. అందుకే నువ్వు చదువుకుంటే ఇంకా ఎంత బాగుండు అనుకుంటున్నాను. చెట్ల కింద వెయ్యి. శేషన్నయ్య ఇంటి దగ్గర నుంచి పంచాయతీ బోర్డు ఆఫీసు నుంచి కుర్చీలు తెప్పించి ఆ పొగడ చెట్టు కింద వేయించాను. ఆశ్రమం వెనక. భోజనాలయ్యాక అక్కడికి తీసుకువెళ్ళండి. మళ్ళీ కింద కూర్చోబెట్టక. రెడ్డి, చక్రధరం ముఖాముఖాలు చూసుకున్నారు.
మనకు ఆలోచనే లేకపోయింది. ఎన్ని తెలుసో చూడరా వందనకి అన్నాడు ఆశ్చర్యంగా చక్రధరం రెడ్డితో. గలగలా నవ్వేశాడు రెడ్డి. అంత అడ్మిరేషన్ ఇప్పుడేనట్రా, దాచుకోకంత. ఎన్ని ఒప్పులు తెలియంది నిన్ను ఆకర్షించింది మరి. అన్నయ్య తీక్షణ స్వరంతో గదిమింది వందన. వడ్డన పూర్తయింది. వారిని రమ్మనండి. బావా మీరంతా కూర్చోండి. శేషన్నయ్య వడ్డన పని చూస్తాడు. అందరి ఎదుటకు నేను రావడం బాగుండదు. అన్నయ్యకు తర్వాత నేను వడ్డిస్తాను అంటూ సమాధానం కోసం చూడకుండా నాగమణితో కలిసి లోపలికి వెళ్ళిపోయి తలుపులు చేరవేసుకుంది. చక్రధరం రెడ్డి ఒకరినొకరు చూసుకుని గంభీరంగా నవ్వుకున్నారు. పదార్థాలు చాలా బాగున్నాయని శ్లాఘిస్తూ చల్లని తరుఛాయలలో చేసిన ఆ ఏర్పాట్లకు మెచ్చుకుంటూ భోజనాలు ముగించారు. అందరూ ఆశ్రమం వెనక భాగంలో చెట్ల కింద కుర్చీలలో ఆసీనులయ్యి కబుర్లు చెప్పుకుంటుండగా ఇక్కడ శేషారెడ్డి భోజనానికి కూర్చున్నాడు. అతడితో పాటు కొద్ది దూరంలో వందనాదేవి కూడా భోజనానికి కూర్చుంది. కొద్దిసేపటికి చక్రధరం వచ్చి వాళ్లకు దగ్గరలోనే కొద్ది ఎడంగా కూర్చున్నాడు. చాలాసేపు అతడు వందన వైపు పరీక్షగా చూశాడు. కాని వందనాదేవి తలెత్తలేదు. ఇక ఇది పని కాదనుకుని మెల్లగా సకిలిస్తూ మొదలుపెట్టాడు. ఒరే రెడ్డి, నీకో రహస్యం చెప్పనా అన్నాడు కొంటిగా వందన వైపు చూస్తూ. ఏంటోనని కుతూహలంగా తలెత్తాడు శేషారెడ్డి. అవతల పెద్ద మనుషులు కూర్చోబెట్టి వచ్చింట్లో కూర్చోవడం ఇదేం మర్యాద విసుక్కున్నట్టంది వందన. వాళ్ళు ఏదో వాళ్ల స్కీమ్ గురించి మాట్లాడుకుంటున్నారులే, నేనెందుకు అక్కడ, అది సరే కాని. అబ్బబ్బా అతన్ని పూర్తిగా చెప్పనీయకుండా వందన అడ్డు తగిలింది. ఆ చెప్పబోయే విషయం చెప్పడం తనకిష్టం లేదన్న ధ్వనిని సూచిస్తూ. ఒక్క క్షణం చూసి తాపీగా అన్నాడు చక్రధరం. పర్వాలేదు వందన, రెడ్డి మనవాడేగా, చెప్పని అంటూ రెడ్డివైపు తిరిగి, నువ్విందాక నా మీద అంతెత్తుని ఎగిరిపోయావు తారామండలానికి లేస్తూ. నిజానికి ఇందులో నా ప్రమేయం లేదు, ఇదంతా వందం చేసింది అన్నాడు. ఆ నోరావలించి గోవకేక పెట్టాడు రెడ్డి. మొద్దెత్తుతున్న చెయ్యి సగంలోనే ఆగిపోయింది బిగుసుకుపోయి. ఏంటేంటి వందనే అన్నాడు కొద్దిసేపటికి తమాయించుకున్నాక. నేను సాయంకాలం కాఫీ టిఫిన్లో మనింట్లో ఇస్తే బాగుంటుంది అని అన్నాను. అంతే. మరి ఈ ఏర్పాట్లన్నీ ఎలా చేసిందో, ఎప్పుడు చేసిందో. మనం పొలాల దగ్గరున్నప్పుడు కబురంపింది, భోజనాలు సిద్ధంగా ఉన్నాయి, ఇక్కడికే రమ్మని. రెడ్డి ఆశ్చర్యంగా వందనాదేవిని చూస్తుండిపోయాడు. వందనాదేవి భోజనం ముగించి లేస్తూ మెల్లగా అంది. సాధారణంగా ఇటువంటి సందర్భాల్లో వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు గ్రామ మునసబింట్లో జరగడం మామూలు. కాని చిన్నాన్న ఊళ్ళో లేడు. ఉన్నా అంతకంటే ఘనత ఏమీ ఉండదు. పిన్నికి మర్యాదలు తెలియవు. రాత్రి అత్తయ్య చేసిన గొడవ కంటే అవమానకరంగా ప్రవర్తిస్తుంది. ఇతరులతో ఎలా ఉన్నా ఆఫీసర్లతో కూడా అలా ఉంటే పెద్ద చిక్కు. వెనకొకసారి ఒక హరిజన ఆఫీసరు సబ్ ఇన్స్పెక్టర్ వచ్చాడు ఊళ్ళో ఏదో కేసు దర్యాప్తు చేయడానికి. ఆయనకు భోజనం పెట్టే విషయంలో పిన్ని చిన్నాన్న ఎంత ఘర్షణైనా పడ్డారు. రోజులు మారుతున్నాయంటే ఒప్పుకోదు పిన్ని. ఇప్పుడు ఈయన విషయంలోనూ మళ్లీ అంత హంగామా చేస్తే బాగుండదు. ముఖ్యంగా ఆయనకు ముఖ్య స్నేహితులైన బావ ఇక్కడుండగా అటువంటివి జరిగితే చిన్నబుచ్చుకుంటారు. కారణం సరే పిల్లకి భిక్షం వేయడు. అదీగాక స్నేహితులకు కలుసుకున్న వారికి భోజనం చెప్పకపోతే ఏం బాగుంటుంది. అత్తయ్యకు జడిసి ఊరుకున్నారే కాని పాపం బావకు లోపల కోరుకున్నదని గ్రహించాను నేను. అందుకే స్వతంత్రించి అలా చేశాను. మూర్ఖంగా ఆచారాలంటూ పట్టుదలలు పెట్టుకుని కూర్చుంటారే కాని అందువల్ల నలుగురితో తిరిగే మగవారికి ఇబ్బందులు మొగమాటాలు వస్తాయని తెలీదు. కుటుంబంలో స్త్రీల సహకారం చాలా గుప్తంగా ఉంటుంది. మర్యాదలన్నీ సక్రమంగా జరిగితే ఫలానా ఇంట్లో బాగా జరిగిందంటారు, లోపాలుంటే ఉన్నాయంటారు. ఏదైనా ఆ పేరు యజమానికే. అందుకే అలా చేశాను. పరిపూర్ణ ప్రఫుల్ల మానసాలతో పన్నెత్తి పలకలేకపోయారు మిత్రులిద్దరూ. అయితే అమ్మకు చాలా కోపం వచ్చుండాలి. ఏమంది? చాలా అంది. దానికేం, మనలో మనం ఎలాగో అనుకోనువచ్చు, పన్నవచ్చు. ఇతరుల దగ్గర పొరుగు పోకుంటే చాలు. అయినా కంగారు పడకండి. అత్తయ్యని ఎలాగో నేను బ్రతిమాలు ఒప్పిస్తానుగా. అంత ఆత్మధైర్యం కల్దాను కనుకనే ఎంత పని చేయగలిగావు. హృదయపూర్వకంగా నవ్వాడు చక్రధరం. మేమలా ఆఫీసు వైపుకు వెళుతున్నాం. కాస్త చల్లబడ్డాక నేను వస్తాను. సిద్ధంగా ఉండు వందన, నాతో తీసుకువెళతాను. హెలికాప్టర్ చూద్దుగాని అంటూ లేచాడు కూర్చున్న చోటునుంచి. ఇంకా నయం, అటువంటివేమీ మొదలు పెట్టకండి. ఇప్పుడు నేను రాను, మీ పనులేవో చూసుకోండి. ఎందుచేతో వెళ్ళిపోతూనే అడిగాడు. ఇక మేం కూడా పొలాల వెంట వీధుల వెంట తిరిగితే పొరవేమీ నిలవనక్కర్లేదు. నా కోసం రాకండి, మీ పనులు మీరు చూసుకోండి. చక్రధరం మరేమీ మాట్లాడకుండా సాగిపోయాడు. మోహిని హడావిడిగా ఉరుకులు పొరుగుల మీదొచ్చాడు చక్రధరం. త్వరగా బయలుదేరు, హెలికాప్టర్ చూపిస్తాను. గోపన్న, త్వరగా బండి సిద్ధం చేయి, జల్దీ.
నిజంగా చూపెడతావా చక్రి? ఆశగా ఆనందంగా దగ్గరకు పొరుగు పెట్టింది మోహిని. త్వరగా ఉన్న పళాన బయలుదేరాలి, మళ్ళీ వాడు వెళ్ళిపోతాడు. వంట పనిలో ఉన్న రుక్మిణి చేయి తుడుచుకుంటూ వచ్చింది. ఏంటా హడావిడి? ప్రశ్నించింది. విషయం విని కొంచెం ఆశ్చర్యం ప్రకటించింది. అయితే అబ్బాయి, నాకు తెలియగడుగుతాను, నిన్న సాయంత్రమేగా దాన్ని మందలించి ఎన్నో చెప్పావు, మళ్ళీ ఇప్పుడు ఇదేమిటి? నవ్వేశాడు చక్రధరం. ఇది అది ఒకటేలాగవుతుందమ్మా. ఒక వింత వినోదం లేకుండా ఇంట్లో మగ్గిపోమని నేనెప్పుడూ అనలేదే. చూడవలసిన విశేషముంది కనుక తీసుకువెళ్ళి నేనే చూపిస్తానంటున్నాను. వాళ్ళెదుట వీళ్ళెదుట విచ్చలవిడిగా తిరగడానికి, అయిన వాళ్లతో గౌరవంగా మర్యాదగా వెళ్ళి రావడానికి భేదం లేదు. రుక్మిణి అతడికి సమాధానమేమీ ఇవ్వలేదు కాని కూతుర్ని చూసి చిరునవ్వుతో వెళ్ళు, ఇంకాలం నిల్చున్నావేం అంది. నువ్వు కూడా రా అత్తయ్యా. బాగుంది, నేనెందుకు, చిన్నపిల్లనా? తేలిగ్గా నవ్వేసింది. చిన్నపిల్లలే గాని పెద్దవాళ్లు వింతలు చూడకూడదన్నమాట. ఈ పని పాటలకేంలే, రోజూ ఉంటాయి గాని రా, చక్కగా చూపిస్తాను. అమ్మకు కూడా కబురు చేశాను, వస్తుంది, లే మరి. నేనెందుకయ్యా, అక్కడ ఎవరైనా ఉంటారేమో. కొంచెం మెత్తబడినట్లే ఉంది ధోరణి. దాంతో వచ్చిన వాళ్ళు మినహా మన ఊళ్ళో వాళ్ళెవ్వరూ ఉండరు. మిమ్మల్ని అందరినీ తీసుకెళ్లే ఉద్దేశంతోనే ముందుగానే 2 మనుషుల్ని పంపి అక్కడెవరూ ఉండకుండా కట్టుదిట్టం చేశాను. సరే పద, నువ్వు ఊరుకుంటావా ఇంత ప్రయత్నం మీద వచ్చాక అని నవ్వింది రుక్మిణి. మోహిని ఆనందానికి పట్టపగ్గాలే లేవు. గోపన్న, బండలా మా ఇంటి మీదుగా రాని, నేను నడుస్తుంటాను అని ఫర్మాయించి చకచకా వెళ్ళిపోయాడు చక్రధరం. అతడు ఇంటికి వెళ్లేటప్పటికీ 2 ఎడ్ల బండి మీద నుంచి సామాను దింపిస్తున్న శేషారెడ్డి కనిపించాడు. ఏంట్రాది? ఆశ్చర్యంగా ఆందోళనగా అడిగాడు చక్రధరం. నిర్లిప్తంగా నవ్వాడు రెడ్డి. ఏముంది, ఆగ్రహం చెందిన అమ్మ ఆజ్ఞ. అయితే ఇదంతా వందన మీద కోపమన్నమాట. ఆశ్రమంలో మీ సామానంతా ఆ వేళ చేరవేసిందంతా మళ్ళీ భద్రంగా చేర్చాను. ఆ రోజున ఈ పనంతా నేనే చేశాను. ఇక్కడదంతా అక్కడికి ఈ బండి మీద నేనే చేరవేశాను. మళ్ళీ ఇవాళ అంతే అంటూ ఒక్క జీవంలేని నవ్వు నవ్వాడు రెడ్డి. వందన ఏమంది? చిన్నబోయిన ముఖంతో అడిగాడు చక్రధరం. ఏమంటుంది? అన్నీ తనే సర్దింది. ఎవరి చేతనైనా అనిపించుకోవడమే కాని ఎప్పుడూ ఎవరిని ఏమంది గనుక ఇవాళే ఎందుకు ఇలా స్వతంత్రించి ప్రవర్తించింది. అందుకే పెద్ద శిక్ష వేసింది అమ్మ. బహుశా ఇక మళ్ళీ ఆశ్రమంలో అడుగు పెట్టదేమో. ఉత్సాహమంతా చచ్చిపోయింది. నీళ్లుగారిపోయాడు చక్రధరం. సరేలే, తర్వాత చూద్దాం అంటూ లోపలకు నడిచాడు. భారతం చదువుకుంటూ కూర్చున్న తల్లి దగ్గరకు వెళ్లాడు మెల్లగా. సామానంతా దిగుతూ ఉంటే చూసుకోకుండా అది చదువుతున్నావేమిటమ్మా వేళగాని వేళ? ఏమీ జరగనట్లే అతి సామాన్యంగా ప్రశ్నించాడు. మెల్లగా తలెత్తి నిశితంగా చూసింది లక్ష్మి. అవును, వేళగాని వేళనే చదువుతున్నాను. కట్టుకున్నవాళ్లు, కన్నవాళ్లు, తోడబుట్టినవాళ్లు, పెంచినవాళ్లు ఎవరూ ఇవ్వలేని సుఖశాంతులు ఆ పుణ్య గ్రంథమైనా ఇస్తుందేమోననే ఆశతో చదువుకుంటున్నాను అని తిరిగి తల వంచి పఠనంలో నిమగ్నమైంది. మాటలుడిగి చేష్టలు దక్కి చూస్తుండిపోయాడు చక్రధరం. తనకు జ్ఞానం వచ్చినాటినుంచి ఈనాటి వరకు ఎన్నడూ ఏ పరిస్థితుల్లోనూ తల్లి తననింత నిష్ఠూరంగా చూసి మాట్లాడి ఎరుగదు. ఆమె హృదయం ఎంత బాధపడిందో, ఆమె పెద్దరికానికి ఎంత అవమానం జరిగిందో ఆమెకే తెలియాలి. అందుకే అంత క్షోభపడుతోంది అనుకుంటూ మెల్లగా తల్లి దగ్గర కూర్చున్నాడు. మృదువుగా ఆమె చేతిలోని గ్రంథం తీసి మూసి పక్కనుంచుతూ, అమ్మా, ఎన్నో కష్ట నిష్ఠూరాలు కోర్చి పెంచి పెద్ద చేశావు, ఇంతవాణి చేశావు. ఎన్నడూ లేని విసుగుదల ఇవాళే వచ్చిందా నీకు నా మీద అన్నాడు. నాకెవరి మీద కోపం లేదు నాయనా. మాటల దారి మాటలదే, చేతల దారి చేతలదే. మీ గొడవలేవో మీకుంటాయి మరి. నన్ను బ్రతిమలాడ్డం దేనికి? నీ ఇష్టం వచ్చినట్టుండు, ఇక నేనేమీ మాట్లాడను. నువ్వు మాటైతే అంత తేలిగ్గా అన్నావు గాని నేనంత నిర్లక్ష్యం వహించలేను. నాకు నీకంటే ముక్కిలున్నారమ్మా, నేనంత మూర్ఖున్నా? ఎందుకీ శుష్కప్రియలు? నన్నట్టే విసిగించుకో, వెళ్ళు. నా జీవితము పడమటకు తిరిగింది. ఇకనైనా ఈ తాపత్రయాలు కట్టిపెట్టి కళ్ళు తెరచి ఈ బంధాలు వదిలించుకుందామనుకుంటున్నాను అంటూ లేచి అక్కడ్నుంచి వెళ్ళిపోబోయింది. అమ్మా! కదిలిపోతున్న ఆమె పాదాల మీద 2 చేతులు వేసి గట్టిగా పిలిచాడు బాధతో. ఇక అడుగు ముందుకు వేస్తే నా మీదొట్టే. నన్ను ఇప్పటికి క్షమించు. మరెప్పుడూ నీ ఆజ్ఞ మేరను. నీకు అయిష్టమైన పనులు చేయను. అంతా మరచి ఇప్పుడు రా, వాళ్లు కూడా వస్తున్నారు, బండొస్తోంది. లక్ష్మీదేవి పెదవులపై చిరుహాసం విరిసింది. నువ్వెప్పుడూ బుద్ధిమంతుడివే, నాకు తెలుసు అంటూ కొడుకును లేవదీసింది. బరువుగా నిట్టూర్చాడు చక్రధరం. ఖాళీబండిని పంపేసి లోనుకొచ్చిన శేషారెడ్డిని చూస్తూ, అత్తయ్య, మోహిని వస్తున్నారు బండ్లో. అమ్మను కూడా ఎక్కించుకుని అలా ఆశ్రమానికి రండి
అంటూ సమాధానం కోసం చూడకుండానే గబగబా వెళ్ళిపోయాడు. కళకళ్లాడుతున్న ఆశ్రమంలో ఖిన్నవదనంతో కూర్చునింది వందనాదేవి కమలా వృక్షం కింద చెక్కిట చేయి చేర్చి. వందనా! మందగమనంతో ఆమెను సమీపిస్తూ క్షీణస్వరంతో పిలిచాడు చక్రధరం. పరధ్యానం నుండి తెప్పరిల్లిన వందనాదేవి ఆత్రంగా కూర్చున్న చోటునుంచి లేచింది. మీరా, వాళ్ళంతా వెళ్ళిపోయారా అని అడిగింది ప్రయత్నపూర్వకంగా పెదవులపైకి మందహాసం తెచ్చుకుంటూ. వెళ్ళలేదు, ఉన్నారులే. నువ్వింక ఇలా కూర్చున్నావేమిటి? అలా వెళదామనుకున్నాం కదా. విశాల నేత్రాలను పైకెత్తి దీనంగా చూసింది వందన. అలా వెళ్ళడానికి ఇదేమన్నా పట్టణమా? మనం ఉందెక్కడా? మన పరిస్థితులు ఎటువంటివి? అదా నీ అనుమానం అంటూ చెట్టు కింద చెతికిలి పడ్డాడు. బండొస్తోంది. అమ్మ, అత్తయ్య, మోహిని వస్తున్నారు. అందులో ఇంకా శేషారెడ్డి ఇంట్లో వాళ్ళు కూడా వస్తారట. వేరే అక్కడ ఎవరో ఉండరు. ఒకసారి అది చూద్దూ గాని. అందరూ వస్తున్నారుగా. పైగా తీసుకువెళ్లేవాణ్ణి నేను. ఇక అభ్యంతరమేమిటి? అంగీకారమే కదూ. అమ్మయ్యా! క్షమించండి బావా, రాలేను. మీరు శ్రమపడి నాతో వాదించి అసలే ఉదయం నుంచి అలసిపోయి ఉన్నారు. నవ్వాడు చక్రధరం. అవును, 10 మందికి అవలీలగా వంట చేసి పెట్టి నువ్వు అలసిపోలేదు. అవన్నీ తిని నేను అలసిపోయాను కదూ. వందనం మాట్లాడలేదు. నేలవైపు చూస్తూ కూర్చుంది. అందరూ పట్టణాలకు వెళ్ళినప్పుడు పనిగట్టుకుని విమానాశ్రయాలకు అక్కడకు వెళ్లి అటువంటి వింతలు చూసొస్తుంటారు. ఈ పల్లెటూరుకు దానంతటదొచ్చిందాన్ని చూపించేవాణ్ణి నేనుండగా వద్దంటావేమిటి వందన? అందులో తప్పేమీ లేదు. నీకు చూడాలని లేదు? దీర్ఘంగా నిట్టూర్చింది వందన. చూడవలసినవి ఎన్నో ఉంటాయి. అనుభవించి ఆనందించవలసినవి మరెన్నో ఉంటాయి. అందుకోవలసిన శిఖరాలు ఇంకా ఎన్నో. కాని అవన్నీ నా వంటి దానికి కాదు. ఎవరికీ లేని, ఆఖరుకు ప్రేమగా పెంచిన అత్తయ్య కూడా లేని అభిమానాన్ని మీ నుండి పొందగలిగాను నేను. అదే చాలు నాకు. అంతకుమించి ఏమీ ఆశించడం లేదు. చక్రధరం హృదయం కరిగిపోయింది. సర్వం మరిచిపోయాడు. లేచి ఆమె దగ్గరగా వెళ్లి శిరస్సు నిమురుతూ, వందన, ఏమిటి నీ అభ్యంతరం? అదేంటో నాతో చెప్పుపోని, నేను వినవచ్చా? దూరంగా వెళ్ళింది వందన. అత్తయ్యకు నా మీద కోపం వచ్చింది. మరి నా ముఖం చూడనని శపథం చేస్తూ వెళ్ళిపోయింది. సామానంతా కూడా బండికి తోలించి తీసుకుపోయింది. పిన్ని, మోహిని సరే సరే. అందరూ నన్ను చూస్తే అగ్గిమీద గుగ్గులం వేసినట్టు భగ్గుమనేవాళ్లే. ఇక నేను ఎవరితో అక్కడికి రాను. అయినా అందరికీ బరువై ఎలాగో ఓలా బ్రతుకుతున్న నాకు ఎందుకా వింతలు, వినోదాలు? నన్నిలా ఉండనివ్వండి. నా గురించి మీరు కూడా నిష్ఠురతలు కొని తెచ్చుకోకండి. అందరి జోలి నీకు దేనికి వందనా? నేను నీవాణ్ణి. నేనుండగా నువ్విక బాధపడకూడదు అంటూ మళ్లీ ఆమెను సమీపించబోయాడు. వద్దు, ఆ సంగతే చెప్పబోతున్నాను అని వందన బాగా దూరంగా వెళ్ళింది అతనికి. మీకున్న ఆ అభిమానమే చాలు నాకు. అంతకంటే ఆశించడం లేదు. అటువంటి కోరిక, అందుకు అవకాశము కూడా లేవు. మోహిని మీకు అన్ని విధాలా తగింది. అంతకంటే నేనేం చెప్పలేను. అర్థం చేసుకోండి. వెళ్ళండి. ఇంకెప్పుడు ఇక్కడికి రాకండి. నా మీద అనవసరమైన శ్రద్ధ చూపకండి అని ముఖం 2 చేతుల్లోనూ కప్పుకొని వడివడిగా లోనికి పారిపోయింది. ఆమె అలా నిష్క్రమించడం, ఆశ్రమం ముంగిట ఇలా గణగణాలతో వచ్చిన బండి నిలవడం ఒకేసారి జరిగాయి. ఒక్కసారి వందన వెళ్లిన దిక్కే చూస్తూ దీర్ఘంగా నిశ్వసించి భార హృదయంతో బరువుగా అడుగులు వేసుకుంటూ బండి దగ్గరికి నడిచాడు. అమ్మా, వందన రానంటోంది. ఒకసారి నువ్వు వెళ్ళి పిలుచుకురా అన్నాడు. అతడు బెదురుతూ చెప్పినట్టే ఆమె నిష్కర్షగా అంది. చూడాలనుకుంటే అదే వస్తుంది. ఒకళ్ళు బొట్టు పెట్టి తోడుకురావాలా? నువ్వెళ్ళు మోహిని, పిలుచుకురా అన్నాడు తిరిగి మోహినిని. పోనిద్దు, ఈ నల్లరాణిగారు లేకపోతే లోటొచ్చిందట అనేసింది తేలిగ్గా. రుక్మిణి ఏ కళ్ళనుందో, వెళ్ళి పిలుచుకురా అంది కూతురుతో. పొంగొస్తున్న కోపోద్రేకాలను అణుచుకుంటూ పోనివరా బండి అన్నాడు చక్రధరం. కాని అంతలో మోహిని బండ్లో నుంచి దూకనే దూకింది చెంగున. ఆశ్రమంలోకి ఒక్క పరుగు తీసింది. ఇదో చండిక, చేయమంటే చేయదు, వద్దంటే చేస్తుంది అని గొణుక్కున్నాడు చక్రధరం. విన్న రుక్మిణి పకపకా నవ్వేసింది. నీ ఊరిమి దాని తొందరపాటు కలిసిపోతాయిలే పాలు నీళ్లల్లా అంటూ. లక్ష్మీదేవి గంభీరంగా ఉండిపోయింది. 2 నిమిషాల్లో మోహిని వందనాదేవి చేయి పట్టుకుని తిరిగొచ్చింది. చూడలేక వందన ముఖంలోకి చూశాడు చక్రధరం. చాలా నిర్మలంగా, ప్రశాంతంగా ఉంది ఆ వదనం. బండి దగ్గరకొచ్చి నవ్వుతూ, మీరంతా వెళుతున్నారా అని మనఃపూర్వకంగా అడిగింది వందనాదేవి. లక్ష్మీదేవి ముఖం తిప్పుకుని దూరానికి చూడసాగింది. నువ్వురా, బండెక్కు అంది రుక్మిణి. ఆ పిలుపులో అధికారమే కాని అనురాగం, ఆప్యాయం మచ్చుక్కైనా లేవు. రాలేను పిన్ని, నీరసంగా గుండె దడగా ఉంది అంది వందన.
రాయిలా ఉండి అలాంటి కారణాలు చెప్తావెందుకు? నీరసానికేం తక్కువైందని? విషాదంగా నవ్వింది వందనాదేవి. ఎక్కువండి, అట్టే జాపించేకు. తీరు కూర్చుంటే అనేక రోగాలు. అటు నుంచుంటే ఇంటికి వెళ్ళిపోవచ్చు. రా ఎక్కు. కాని ఆ మాటలకు వందన జంకలేదు. నువ్వు ఏమనుకున్నా సరే పిన్ని, నేను యథార్థమే చెప్పాను. వెళ్ళిరండి మీరు. హెలికాప్టర్ విమానంలాగుంటుంది ఊరించబోయింది మోహిని. నవ్వింది వందన. నువ్వు చూస్తావుగా మోహిని, చూసి నాకు చెప్దువుగాన్లే. పోనీరా బండి అన్నాడు చక్రధరం. బండి కదిలిపోయింది. బండి వైపే చూస్తూ నిల్చున్న వందనను ఒక్క క్షణం చూసి లోపలికి వెళ్ళు వందన అన్నాడు మెల్లగా చక్రధరం. ఇద్దరూ కూడా ఎగసి వస్తున్న నిట్టూర్పుని ఆపుకుంటూ ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు. చక్రధరం కుటుంబం వారు కాక ఊళ్ళో కొన్ని కుటుంబాల్లో స్త్రీలు కూడా వచ్చారు. వెనకొకసారి వచ్చింది హెలికాప్టర్. అప్పుడు ఎవరు ఇలా చూపించలేదు. చూస్తారా అన్న ముక్క కూడా లేదు. నువ్వు తెలివైన వాడవు గనుక ఇళ్లలో పడి మగ్గిపోయే ఆడవాళ్లకు కూడా ఇటువంటి అవకాశాలు కల్పిస్తున్నావు అంటూ అందరూ అభినందించారు చక్రధరాన్ని. చక్రధరం మనసుకు తాత్కాలిక ఉపశమనం కలిగింది. ఇదిగో చూసారా, దీనికి రెక్కలుండవు, చుట్టూ అద్దాలే. ఇదిగో ఇది ఇంజిన్ పైన తిరుగుతుంటుంది, రెక్కలుగా ఉపయోగిస్తుంది. దీనికి విమానానికి అవసరమైనట్టు మరీ విశాల ప్రదేశం అవసరం లేదు. విమానంలాగా గాల్లోకి పోయే ముందు నేల మీద ఎక్కువగా పరిగెట్టనవసరం లేదు. ఇదిగో ఇది నిచ్చెన. అవసరమైనప్పుడు, అంటే కిందున్న ఎవరినైనా పైకి రప్పించవలసి వచ్చినప్పుడు ఈ నిచ్చెన కిందకు వదులుతారు. దీన్ని పట్టుకుని కింద వాళ్లు మెల్లగా ఎక్కి లోపలికి వచ్చేయచ్చు. మరి ఆకాశంలోనే తప్ప స్వేచ్ఛగా ఎగరలేవు విమానాలు. ఈ హెలికాప్టర్స్ అలా కాదు. బాగా కిందకి రాగలవు, మళ్లీ వెంటనే కోరినట్లు పైకి లేవగలవు. ఇద్దరు మాత్రమే కూర్చోగల చిన్నవాటి నుంచి బాగా టన్నులు టన్నులు మోయగల పెద్ద పెద్దవి కూడా ఉంటాయి వీటిలో. చాలామంది మరీ అడిగి చూసి తెలుసుకుని చాలా తృప్తి పడ్డారు. అయితే నువ్వు నడపగలవా చక్రి? కళ్ళు గుండ్రంగా తిప్పుతూ ప్రశ్నించింది మోహిని. నేను విమానం నడుపుతాను. ఏంటి? అందరూ ఆశ్చర్యంగా కళ్ళింతంత చేసుకుని దేవుణ్ణి చూసినట్టు చూడసాగారు చక్రధరాన్ని. చిన్నగా నవ్వాడు చక్రధరం. ఇందులో అంత ఆశ్చర్యపడవలసిందేం లేదు. నేర్చుకుంటే చాలా సులువే. ఇక్కడ బండి తోలడం ఎంత తేలికో పట్టణాల్లో ఈ ఫ్లయింగ్ క్లబ్బుల్లో చేరి నేర్చుకున్న వాళ్ళకి అవి అంత సులువే. మద్రాసు, హైదరాబాదు వంటి చోట్ల అసలు ఈ కారు నడపడం, విమానం నడపడం వంటి వాటిని పెద్ద విశేషంగానే చూడరు. అది చాలా సామాన్యం. అయితే చక్రికి బండి తోలడం దగ్గర నుంచి విమానం నడపడం వరకు అన్నీ వచ్చన్నమాట. ఆశ్చర్యంగా కళ్ళు తిప్పింది మోహిని. మరావాళ బండి తోలినందుకు కోపగించుకున్నావు, ఈవాళో? కొంటిగా అడిగాడు చక్రధరం మోహిన్ని. అయితే ఈ సంగతి ఇప్పుడు చెప్పావు కాదేం వదినా? ఆశ్చర్యంగా అడిగింది రుక్మిణి లక్ష్మీదేవిని. నవ్వింది లక్ష్మీదేవి. ఏం చెప్పను, నాకొకటే భయం. ఆ విమానాలను చూస్తే. వద్దంటే వింటేనా? అదేదో క్లబ్బట, అందులో చేరి నేర్చుకున్నాడు, చక్కగా నడుపుతాడు. ఏది చక్రి, చూపించు అంది మోహిని. నవ్వేశాడు చక్రధరం. ఏం, నాకు నిజంగా వచ్చునో లేదో పరీక్ష చేద్దామనా? పోదు, అది తిరిగితే చూద్దామనుంది. ఉండు మరి అని దూరంగా పొలం గట్టున కూర్చుని సిగరెట్లు పీల్చుతూ కబుర్లు చెప్పుకుంటున్న జయరాం పైలట్ల దగ్గరకు వెళ్లి కొద్దిసేపు మాట్లాడి తిరిగొచ్చాడు చక్రధరం. అయితే నువ్వెక్కుతావా అని అడిగాడు మోహిన్ని. ఓ, ఎగిరి గంతే సొప్పుకుంది. వద్దు తల్లి, నువ్వొద్దు. రుక్మిణి కూతురు చేయి గట్టిగా పట్టుకుంది. ఎన్నెన్ని విమాన ప్రమాదాలు జరుగుతున్నాయని చదువుతున్నారు పేపర్లో, ఒక ఆవిడంది. మరేనమ్మా, ఎక్కడో విమానం కూలి 170 మంది చచ్చిపోయారట అంది మరొక ఆమె బుగ్గన వేళ్లు పెట్టుకుని వింతగా. ఒక విమానం గాల్లోనే నిప్పంటుకుని మరొక ఆమె వివరిస్తోంది. ఇక కాంపరం పుట్టింది చక్రధరానికి. వద్దు మోహిని, నేను నడుపుతాను, కిందుండి చూడు, నీకు కొత్త చేసి కళ్ళు తిరిగినా అంటున్న అతణ్ణి లక్ష్మీదేవి వారించింది. నువ్వు నడపద్దు చక్రి, కిందనుండి చూశారుగా చాలు. తేలిగ్గా నవ్వాడు చక్రధరం. భయం లేదమ్మా, అందరూ అలాగంటున్నారనా? పర్వాలేదు, చావు మాత్రం అంత తేలిగ్గా లభ్యమవుతుందా అని హెలికాప్టర్లోకి ఎక్కాడు. చూస్తుండగానే పైకి లేచిపోతున్న ఆ హెలికాప్టర్ని అందరూ ముగ్ధులే చూశారు. ఇక మోహిని సరే ఎగిరెగిరి గంతులేసింది. బావ భలేగా నడిపేస్తున్నాడు అంటూ. కిందకు దింపుతూ, చెట్లు అడ్డొచ్చిన చోట మళ్లీ పైకి లేపుతూ ఒక 20 నిమిషాల పాటు నడిపి మెల్లగా కిందకు దింపాడు. దాన్నుంచి దిగొచ్చిన చక్రధరాన్ని, దివి నుండి భూకి దిగివచ్చిన దేవుణ్ణి చూసినట్లే చూశారు అందరూనూ. రుక్మిణమ్మ అదృష్టం ఇలాంటి అల్లుడు దొరకడం. మాగ్యాంత అదృష్టవంతురాలు. రకరకాల వ్యాఖ్యానాలు. ఇంత శ్రమపడి నేర్చుకున్నవాణ్ణి, చదువుకున్నవాణ్ణి నా గొప్పేమీ లేదన్నమాట అంటూ నవ్వాడు చక్రధరం. అంతెత్తులో భయం వేయదా చక్రి అడిగింది మోహిని.
లక్ష్మీదేవి చెప్పింది. భయం వేయదు కానీ కొంచెం కళ్ళు తిరుగుతాయి మనకి. అలవాటైన వాళ్ళకి అది ఉండదు. నన్నొకసారి తీసుకెళ్లి విమానం ఎక్కించాడు. చక్కగా నువ్వు విమానం ఎక్కావత్తయ్యా అని అడిగింది మోహిని, తనను తల్లి ఎక్కనివ్వలేదనే బాధను ధ్వనింపజేస్తూ. పెళ్ళయ్యాక ఎన్నిసార్లు ఎక్కుతావో ఇలాంటివి అంది ఒక ఆవిడ. అందరూ నవ్వారు.